షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. పుట్టి పెరిగిందంతా తెలంగాణ, కరీంనగర్ గోదావరికి అన్నది. గోదావరికని పక్క ఫుల్ మాస్ ఇది మంచి సినిమా స్టోరీ ఉంది. మరి చెప్పు గోదావరికని. సోహెల్ మంచి సైకో మాస్ క్యారెక్టర్ బాగా సెట్ అవుతారు. లేదు నాకు నీ స్టోరీకి. అమ్మో చెప్పేసా, చెప్తే నేను చేయలేను అని చెప్పేశాడు. ఎందుకని? అమ్మో ఇంత హ్యాండిల్ చేయలేను నేను డార్లింగ్ అని చెప్పేశాడు. అంటే దీనికి మనం ఇంత రాక కరెక్ట్ సెట్ అవ్వదు, వేరే ట్రై అయ్యి, కానీ అదిరిపోయింది అన్నాడు. చెప్పా ఫస్ట్ సోహెల్నే చెప్పాడు, ఆయన వదులుకున్నాడు. అసలు నువ్వు యాక్టర్ అవ్వాలని వచ్చావు, ఏదో పొరపాటున రివ్యూయర్ దగ్గరికి వెళ్ళావు, మళ్ళీ నువ్వు యాక్టింగ్ చేయకుండా మళ్ళీ డైరెక్షన్ కూడా చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయావా? అంటే బేసిక్ గా నేను ఒక ఆడియన్ లాగా సినిమాని చూస్తానక్క, ఆడియన్ లాగానే చూస్తాను నేను. ఇప్పుడు రేపు నేను ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే, రేపు పొద్దున నేను చేసినప్పుడు చాలా మంది షాక్ అవుతారు హార్ట్ఫుల్గా. అంటే ఏదో టైంపాస్ చేసే సినిమా కాదు అది. రేపు పొద్దున అరే వీడారా ఈ సినిమా చేసింది అనకపోతే నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను. ఆ కథ అలా ఉంటుంది, డిఫరెంట్ జానర్. ఎందుకంటే నేను ఆడియన్స్ ఎలాంటిది ఇష్టపడతానో నాకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే నేను ఒక యూత్ని, నా యూత్ బ్లడ్ ఎలా ఉంటుంది అంటే బాయిల్డ్ ఎలా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ప్రశాంత్ అమ్మ టైలరింగ్, అన్నయ్య ఆ టైంకి మేబీ జాబ్, తమ్ముడేమో చదువుకుంటున్నాడు, నువ్వు సెకండ్ వన్. ఇండస్ట్రీకి వెళ్ళాలన్న తపన, ఫినాన్షియల్ సపోర్ట్ లేదు. ఎలా ఆ టైంలో ఇదో అసలు జర్నీ ఎలా చేసావు? నీకు బయటికి వెళ్ళాలి అంటే మినిమం చేతిలో డబ్బులు ఉండాలి, ఫోన్లో ఎవరికైనా కాల్స్ చేయాలంటే మినిమం రీఛార్జ్ ఉండాలి, అట్లీస్ట్ ఒక ఫోన్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండాలి, నువ్వు బయట ఏదో ఇంత తినడానికైనా మనీ ఉండాలి, వాటర్ బాటిల్ కొనుక్కోవడానికైనా చేతిలో 10 రూపాయలు ఉండాలి. ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలిగావు? మా మమ్మీ 3 days కోసారి 4 days కోసారి 500 అడిగేవాడిని. వాళ్ళకు విసుగు పుట్టింది. 4 years ఏంది మన ఇంత ఉండి ఏంది ఇక్కడ వచ్చి ఇలా డబ్బులు అడుగుతున్నాము అని నాకు అనిపించాక కొంచెం ఈ రివ్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అలా వీళ్ళు పిలిచి వీడియోస్ చేయించుకోవడము నాతో, ఇట్లా ఇది చేయండి అది చేయండి అని ఇంటర్వ్యూ చేస్తే 2000 అలా చేయండి అలా ఇచ్చేవారు. అప్పుడు కొంచెము హెల్ప్ఫుల్గా అయింది. తర్వాత వేరే వాళ్ళ ఛానల్స్కి నేను వీడియోస్ చేయడము, వాళ్ళు మనీ ఇవ్వడము, అలా చేసుకుంటూ వచ్చా. తర్వాత మనం ఎప్పుడైతే పెట్టుకున్నానో అప్పుడు కొంచెము ఫైనాన్షియల్గా ఫిట్ అయ్యా. యూట్యూబ్ ఏ ఇయర్లో స్టార్ట్ చేసావు? నేను 5 years అవుతుంది అంతే. యూట్యూబ్ స్టార్ట్ చేసి 5 years, 4 years అవుతుంది. 7 lakh సబ్స్క్రైబర్స్. అవును. 1,70,000 ఇన్స్టా ఫాలోవర్స్. ఫేస్బుక్ లో 3,50,000 ఫాలోవర్స్. ఇవన్నీ ఏం చేస్తాం? ఏం లేదాక అది అంటే వాళ్ళు నన్ను చాలా ఇష్టపడి ఫాలో అయ్యారు. వాళ్ళు నన్ను ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఎంతో కొంత ఇష్టం ఉంటే గానీ ఎవరు ప్రాంక్ వీడియోస్ చేసావా? చేసా, స్టార్టింగ్ లో ఆపేసా. ఇప్పుడు 1 by 1 గుర్తొస్తున్నాయి నాకు. అది చేసా, రివ్యూస్ చేసా, అన్ని ఆపేసి ఓన్లీ ఫుడ్ వీడియోస్ చేస్తున్నాను అక్క. ప్రాంక్ వీడియో రివ్యూ దేని నొదిలో చెప్పరా నువ్వు? దేని నొదిలో చివరికి బిగ్ బాస్ స్టేజ్ కూడా వదలలేదు. నిజంగా చెప్తున్నా, నేను ఉంటాను అనుకున్నాక. హతవిధి అంతా హతవిధి. సో ఇంకా నీ కష్టం దేవుడు చూడలేదు. లేదు అంటే వాళ్ళకి అర్థం కాలేదు. పరీక్ష ఈ అగ్ని పరీక్ష వీడికి సరిపోదు, ఇంకేదో పెద్ద పరీక్ష పెట్టాలని చూస్తున్నట్టున్నారు. అంటే బేసిక్ గా వాళ్ళు నన్ను ఫాలోవర్స్ చూసి ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు కామన్ మ్యాన్ ఎట్లా అవుతావని ఆపారు. అంతే అంతే. అంత ఫాలోవర్స్ సంపాదించుకున్నావు కదా, డబ్బులు సంపాదిస్తున్నావు ఫాలోవర్స్? లేదక్క, వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ ఎవరికి. బేసిక్ గా నేను ఇది వెళ్ళిపోవడానికి కారణం కూడా బేసిక్ గా ఫాలోవర్స్. ఇంత ఫాలోవర్స్ ఉన్నారు కదా, కామన్ మ్యాన్ కాదు మీరు, మంచి ఫాలోవర్స్ ఉన్నారు, ట్రై టు బెస్ట్ అని చెప్పారు వాళ్ళు. బేసిక్ గా మనకు చేయరాక మనకు చేతక కాదు, అంతే అట్లా. కానీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి అక్కడ స్టేజ్ వరకు పిలిపించి పెట్టారంటేనే కానీ నేను చాలా రుణపడి ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే అక్కడ చాలా కోట్ల మంది అప్లై చేస్తారు కదా, 14,000 మంది అప్లై చేశారట. 14,000 మందిలో 100 numbers లో, తర్వాత 40 numbers లో నేను ఉన్నానంటేనే ఐఎమ్ సో హ్యాపీ. చాలా సపోర్ట్ చేశారు అక్క నాకు, అంటే ఐఎమ్ సో హ్యాపీ. కానీ చాలా ట్రీట్ కూడా బాగుంటది, నీట్ గా మంచిగా. అభిజిత్ గారు, నవదీప్ గారు, శ్రీముఖి గారు, బిందు మాధవి గారు, నేను అభిజిత్ గారికి మంచి ఫ్యాన్. నేను చాలా ఇష్టం ఆయన అంటే నాకు. ఎందుకంటే
నేను ఎన్ని సీజన్స్లో నేను ఆయనది సీజన్ చూసినప్పుడు చాలా మెచ్యూర్డ్గా చాలా జెన్యున్. నేను ఆ వీడియోలో కూడా నేను అందులో చెప్పా, అది వేయలేదు అన్న మీరంటే నాకు ఇష్టం అన్న అంటే, డార్లింగ్ నువ్వు నా ఫ్యాన్ అయి ఉండి ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు అని అన్నాడు. లేదన్న మీరంటే నాకు ఇష్టము, మీరు జెన్యున్గా నీట్గా మంచిగా ఆడతారన్న, నాకు బాగా నచ్చింది, అంటే ఎక్కడ కూడా ఎలా ఉండాలి ఏంటి మీకు చాలా తెలుసు, అందుకని మీరంటే నాకు ఇష్టం అన్న అని చెప్పంటే, అదే కానీ నీకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారా దానివల్ల నేను చేయలేను, కామన్ మ్యాన్ కాదు కదా అన్నారు. సరే అన్న ఇట్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూడాలక్క ఇప్పుడు ఎట్లా ఏమైనా వైల్డ్ కార్డ్ ఏమైనా పిలుస్తారేమో అప్పుడు ఎట్లా పోయి. ట్రూ. ప్రశాంత్ నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసావో అందరికీ తెలుసు. అవును కదా, నీ బ్యాక్ ఎండ్లో నువ్వు ఎంత కష్టపడ్డావు, ఇది ఎంత ప్యాషన్తో నువ్వు ఉన్నావు, ఇదే కావాలి అని ఎంత పట్టుతో కూర్చున్నావు అనేది మేబీ వాళ్ళెవరికి తెలియకపోయినా మేబీ ఈ ఇంటర్వ్యూ త్రూ జనాలకు తెలుస్తుంది కదా. యూట్యూబ్లో వీడియోస్ చేయడం కూడా అంత ఈజీ కాదు, దానికి కూడా ఎవరో ఒకరు వీడియో తీయాలి నీకు కదా. సో చేతిలో రూపాయలు లేని టైంలో ఒకరిని సపోర్టివ్గా ఫ్రెండ్ అని అడుగుతూ వాళ్ళు సపోర్ట్ చేస్తూ నీ జర్నీ ఏదైతే ఉందో దానికి ప్రతిఫలమే ఈ రోజు ఇక్కడి వరకైనా రాగలిగాం. అవును, ఇంకొంచెం కష్టపడు, 100% మంచి సక్సెస్ జోన్లోకి వెళ్తావు. జనాలు ఓటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. అవును. సో జనాలందరికీ కూడా నువ్వు రిక్వెస్ట్ పెట్టి నీకు ఓట్ చేయమని అడుగు, మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి తీసుకుంటారేమో చూద్దాం. కన్ఫర్మ్గా. ఎందుకంటే అక్క బేసిక్గా ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే ఇప్పుడు ఎంత కొంచెం నాలెడ్జ్ ఉండి తెలిసిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు అక్క, మరి అది తెలిసిన వాళ్ళని కాదు. వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఈ పర్సన్ మనకు సెట్ అవుతాడా సెట్ అవ్వడా అని. ఇప్పుడు నేను వాళ్ళు నన్ను ఇచ్చేసానని అయితే వాళ్ళని తప్పు పడట్లేదు, ఎందుకంటే బికాస్ ట్రై టు బెస్ట్, నెక్స్ట్ ట్రై చేద్దాము, లేదంటే వైల్డ్ కార్డ్ అంటే నార్మల్ మనం ట్రై చేయడం తప్పులేదక్క. ఇప్పుడు మనం అక్కడ దాకా వెళ్ళాము, ఐఎమ్ సో హ్యాపీ. నాకు రగన చాలా సపోర్ట్ చేశాడు అన్న, ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తాడు నాకు, ఎప్పుడు మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాడు, భయ్యా భయ్యా అంటుంటాడు. నాకు చాలా గిల్టీ అనిపిస్తుంది, సార్ మీరు భయ్యానే కానీ సార్ అంటే, లేదు భయ్యా భయ్యా చెప్పండి భయ్యా ఏంటి సంగతులు ఏం చేస్తున్నారు అని చాలా సపోర్ట్ చేస్తారు ఆయన. వన్ ఆఫ్ ద పార్ట్ నేను ఇక్కడ దాకా వెళ్ళాను అంటే ఆయన కూడా కొంచెం సపోర్ట్ చేశాను ఆయన. బిగ్ బాస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరిది అంటే ఓన్లీ రఘు, మా టీవీ రఘు అన్న అంటే చాలు బిగ్ బాస్. నిజంగా అన్న థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ కి తెలియకపోవచ్చు కానీ ప్రతి ఒక్క సెలబ్రిటీకి మా టీవీ రగన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు చాలా ఇష్టం రగన్న అంటే. ఎందుకంటే ఫస్ట్ కానీ ఎవరికి రిప్లైలు ఇవ్వరే, నీకు బాగానే ఇస్తున్నారు. లేదు అది నాకు కూడా లేట్ అవుతుంది, అది 5 రోజులు 10 రోజులకు ఒకసారి అవుతుంది. రగన్న కాల్స్ ఎత్తారు, లిఫ్ట్ చేయరు. అతనికి అవసరం ఉంటేనే కాల్ వచ్చు, మా అమ్మ కాల్ వచ్చేటప్పుడు తక్కువ లిఫ్ట్ చేసేయాలి అంతే. నేను రోజు అన్న ఫోన్ వస్తుంది వెళ్ళిపోయి అన్న హలో 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 అంటున్నా, సరే భయ్యా 7కి పిలిచారు నన్ను. అగ్ని పరీక్ష ఏది అందులో గెలవాలి అనేది అంటే రగన్న ఫోన్ కాల్ అగ్ని పరీక్ష. నిజంగా అంటే కన్ఫర్మ్ గా సపోర్టెడ్ ఉంటది అక్క, చాలా జెన్యున్ పర్సన్ అన్న, నాకు చాలా ఇష్టం. నేను 7 నుంచి అడుగుతున్నాను అన్న అన్న ప్లీజ్ అన్న ఒక ఛాన్స్ అన్న, చూద్దాం చేద్దాం భయ్యా చూద్దాం అని, ప్రొఫైల్ పెట్టండి చేయాలి. నీట్గా మాట్లాడతాడు, ఇక్కడ కూడా అసలుకి చాలా అంటే చాలా జెన్యున్గా మాట్లాడుతున్నా. ఒకసారి కలిసాను చేద్దాం భయ్యా, నేను అన్న పక్కన నిల్చుంటే నన్ను 3-4 అడిగారు వెళ్తున్నారా బిగ్ బాస్కి ఏమైనా అని అన్నారు. అనగానే లేదన్నా అనగానే మళ్ళీ నేను పక్కకు వెళ్ళిపోయాను నేను. చూడాలి ఏమైనా వస్తుందేమో అని, నెక్స్ట్ వెయిటింగ్. 100% తదాస్తు రావాలని కోరుకుంటున్నాం మేము కూడా చాలా స్ట్రాంగ్గా. ఎప్పుడైనా ఎవరైనా పేరెంట్స్ కానీ లేకపోతే బయట ఈ రివ్యూస్ ఎందుకురా, మంచిగా ఇంకేదైనా చేయొచ్చు కదా, ఈ వీడియోస్ ఎందుకురా, మంచిగా ఏమైనా చేయొచ్చు కదా అని అనేవాళ్ళ ఇప్పుడు కూడా అంటారు. ఏమని అంటారు? ఫస్ట్ ఆ వీడియోలు ఆఫ్ చేయి, మంచి నీట్గా ఉన్న వీడియోలు చేయి, స్టైల్గా ఉన్న వీడియోలు చేయి, ఇది ఎందుకు చిల్లర వీడియోలు చేస్తున్నావు అని ఇప్పటికి కూడా అంటారు. చిల్లర వీడియోస్ అంటే ఏవి? అంటే చిల్లర అంటే ఇప్పుడు ఎలా అంటే స్టైల్గా ఉండి మంచి అమ్మాయి ఎంబడి పడుకుంటే వీడియోలు ఉంటాయి కదా, అలాంటి అవి మనకు సెట్ అవ్వదే. గర్ల్ఫ్రెండ్ లేదా అంటే అట్లా అట్లా చెయ్యమని ఫ్రెండ్స్ అమ్మాయిలతో మాట్లాడతాను, ఫ్రెండ్స్ తో చాలా మంది ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ లేదా అంటున్నాను. ఇప్పుడైతే లేరు, ముందుండే ఇప్పుడు లేరు. ఏమైంది బ్రేకప్? ఎందుకక్క అవన్నీ హెడ్ఏక్ లా చాలా పెంటలు ఉన్నాయి లేక 1-2 కాదు లిస్ట్. ఉన్నాయి. అమ్మ
నైట్ నిద్రపోలేక 3 అవుతుంది 4 అవుతుంది ఫోన్ మాట్లాడి అమ్మాయిలతో అంటే ఎన్ని ఫ్రెండ్స్ సిమ్లు ఉన్నాయి? ఉంటారు కదా అక్క, వాళ్ళు ప్రేమ కొద్ది చేస్తుంటారు. అది నైట్ టైమే. చేస్తారు అక్క వాళ్ళ కుదిరినప్పుడు అప్పుడప్పుడు ఈ అమ్మాయి ఏదో సినిమా స్టోరీ ఈడిదిలాగా ఉన్నట్టుంది, నాకు ఏదో డౌట్ గా ఉంది. లేదక్క ప్రేమ కొద్ది చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నావు తిన్నావా అట్లా. అందుకే బ్రేకప్ అయింది అంతమంది అమ్మాయిలతో మాట్లాడబట్టి. ఏమో అక్క మన లైఫ్ లో కావాలనుకుంటే మనకు రాసి పెట్టుంటే వస్తాయి, లేదు అనుకుంటే రావు. ఏంటి ఏదైనా సరే. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు అది కాదు, బ్రేకప్ ఎందుకు అయింది? అక్క బ్రేకప్ లో అవన్నీ కాదక్క, అది పెద్ద పెంట అక్క, ప్లీజ్ ఇంట్లో వద్దక్క, నాకు అసలుకే భయం వాళ్ళు ఎవరైనా చూస్తారా. బిగ్ బాస్ హౌస్ లో చెప్పుకుంటే కోట్ల మంది తెలుస్తుంది. అంటే నేను నిజంగా ట్రూగా చేసేది ఉంటే హార్ట్ఫుల్ గా చెప్పుకోవచ్చు, అంత ట్రూగా అయితే ఏం చేయలేదక్క. అంత ట్రూగా లవ్ చేయలేదు. చేయలేదు, ఎందుకంటే భయం అక్క, వదిలేసి వెళ్ళిపోతారేమో అని. టైం పాస్ కి చేసావు? టైం పాస్ కూడా కాదు, అంటే ఇష్టం ఉంటది, మరి టైం పాస్ ఇష్టం ఉంటది కానీ ఎందుకు మళ్ళా మా ఇంట్లో ఒప్పుకోరు అది అని చాలా ఉంటాయి ఇంటెన్షన్స్. అమ్మాయి లవ్ చేస్తున్నానగానే వెంటనే కంపల్సరీ పెళ్లి కావాలని ఏం రూల్ ఉండదు. వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ దాటుకొని ఇక్కడ దగ్గర రావాలి. నేను ఫైనాన్షియల్ గా ఫిట్ లేను, నేను చేసుకొని ఏం చేస్తా, పోషించలేను కదా, నాకు ఇబ్బందే. నేను ఫస్ట్ స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు చూద్దామని అయిపోయాయి అన్ని. ఇన్ని స్టోరీలు ఉన్నాయనగానే నేను తుల్లిపడ్డా. ఇప్పుడు మనకి వెనకాల మనీ ఉంటే నువ్వు ఏదైనా వచ్చాక, మ్యారేజ్ అయినా సరే సక్సెస్ అయినా సరే, ఎప్పుడు మనకు సక్సెస్ ఉంటేనే మన మ్యారేజ్.